స్టోరీ నంబర్ 1 ది కిస్. గచ్చిరోల్ అనే ఒక ఊరిలో ప్రీతి అనే ఒక అమ్మాయి ఉండేది. తనకి ఎప్పుడూ చదువు తప్ప వేరే ధ్యాస ఉండేది కాదు. ఒకరోజు రాత్రి తన రూమ్మేట్ జూలీ ప్రీతితో ఎంజాయ్ చేయకపోతే మనదొక లైఫే కాదని ఏవేవో మాటలు చెప్పి ఒప్పించి తనని పబ్బుకి తీసుకువెళ్ళింది. పబ్లో తను ఒంటరిగా కూర్చొని ఉంది. ఇంతలో ఒక వ్యక్తి ప్రీతి దగ్గరికి వచ్చి మాట్లాడడం మొదలు పెట్టాడు. పరిచయం పెంచుకున్నాడు. అతను చాలా అందంగా హీరోలా ఉన్నాడు. తనకు కంపెనీ ఇవ్వడం కోసం తనతో పాటు ప్రీతి కూడా డ్రింక్ చేసింది. వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయి ఒకరిని ఒకరు ముద్దు కూడా పెట్టుకున్నారు. అప్పుడు అతను ప్రీతితో, నా అపార్ట్మెంట్ చాలా బాగుంటుంది, మనం అక్కడికి వెళదామా అని అడిగాడు. కానీ ప్రీతి ఒప్పుకోలేదు. బ్రతిమలాడాడు, అయినా ఒప్పుకోలేదు. సరే, నీ మనసు మార్చుకుంటే ఈ నంబర్కి కాల్ చేయి అని ఒక పేపర్ మీద తన ఫోన్ నంబర్ రాసి ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు తెల్లవారింది. మధ్యాహ్నం నుండి ప్రీతికి వాంతులవ్వడం మొదలయ్యాయి. తన కండిషన్ సీరియస్ అయి హాస్పిటల్లో జాయిన్ చేశారు. తను హాస్పిటల్లో కళ్ళు తెరిచేసరికి తన పక్కన డాక్టర్తో పాటు ఒక పోలీస్ కూడా ఉన్నాడు. పోలీసులు ఎందుకొచ్చారు అని ప్రీతి అడిగింది. నువ్వు ఇలా అయిపోవడానికి కారణం ఫుడ్ పాయిజన్, అది కూడా కుళ్ళిపోయిన మనిషి మాంసాన్ని తినడం వల్ల అని చెప్పింది. ప్రీతికి ఏమీ అర్థం కాలేదు. అసలు నేను నాన్ వెజే తినను, అలాంటిది ఇలా ఎలా జరుగుతుంది? ప్రీతి చాలాసేపు ఆలోచించిన తరువాత హా, గుర్తుకొచ్చింది. ముందు రోజు పబ్లో ఒక అబ్బాయిని నేను ముద్దు పెట్టుకున్నాను. ఏదైనా జరిగుంటే తన సెలైవా ద్వారా నా నోట్లోకి ఏదైనా వచ్చుండొచ్చు అని చెప్పింది. ఆ అబ్బాయి ఫోన్ నంబర్ పోలీసులకి ఇచ్చింది. పోలీసులు ఆ నంబర్ని ట్రేస్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి ఆ ఇంట్లో 2 కుళ్ళిపోయిన అమ్మాయిల శవాలు ఉన్నాయి. మద్రాసులో ఒక చిన్న కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలో రమ్య మరియు సురేష్ అనే 2 దంపతులు నివసించేవారు. వాళ్ళకి 2 పిల్లలు. అందులో ఒకరి పేరు నందిని, ఇంకొకరి పేరు బిందు. వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళు. అయితే వాళ్ళ పేదరికం కారణంగా వాళ్ళ ఇంట్లో ఒక మంచం మాత్రమే ఉండేది. అందువలన ఈ అక్కా చెల్లెళ్ళు 10 ఏళ్ళు వచ్చే వరకు ఒకే మంచం పైన పడుకునేవారు. నందినికి 10 సంవత్సరాలప్పుడు తన పేరెంట్స్ బర్త్డే గిఫ్ట్గా ఒక బెడ్ని ఇచ్చారు. అప్పుడు నందిని తన చెల్లి బిందుని పిలిచి ఇలా చెప్పింది, ఇక నీ బెడ్ పైన నువ్వు, నా బెడ్ పైన నేను, హాయిగా నిద్రపోదాం అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళ చెల్లి రాత్రంతా కదులుతూ తనని సరిగ్గా నిద్రపోనిచ్చేది కాదు. మరుసటి రోజు రాత్రి బోరున వర్షం కురుస్తుంది. రూమ్ అంతా చీకటిగా ఉంది. ఉరుములు ఉరుముతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నాయి. ఆ శబ్దానికి బిందు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళక్కని గట్టిగా పట్టుకుని, అక్క, నాకు చాలా భయం వేస్తుంది, నేను నీ పక్కనే పడుకుంటా అని అంది. ఇక తాను చేసేదేమీ లేక సరే అని చెప్పింది. అలా 8 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు కుటుంబం పరిస్థితి మెరుగుపడడంతో వేరే ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఆ ఇంట్లో ఎక్స్ట్రా బెడ్రూమ్ ఉండడం వల్ల స్పెషల్గా నందినికి ఒక రూమ్ ఇచ్చారు. అప్పుడు నందిని తన చెల్లిని పిలిచి, ఒసే బిందు, ఈ రోజుకి నాకు విముక్తి దొరికింది. ఇక నేను నా రూమ్లో పడుకుంటాను, నువ్వు నీ రూమ్లో పడుకోవాలి అని అంది. అప్పుడు బిందు, ఏమంటున్నావక్క? నీకు డాడీ బర్త్డే గిఫ్ట్గా ఒక బెడ్ కొనిచ్చిన తరువాత ఒక్క రోజు కూడా నేను నీ బెడ్ దగ్గరికి రాలేదు అని అంది. ఆ మాట విన్న నందినికి ఒక్కసారిగా వెన్నులో వణుకు పుట్టింది. తన మైండ్లో ఒకటే ప్రశ్న తిరుగుతూ ఉంది. మరి ఇన్నాళ్ళు రాత్రి పూట నా పక్కకి వచ్చి పడుకున్నది ఎవరు?